జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు చనిపోయిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి? ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ లేదా కాంగ్రెస్ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? టీఆర్ఎస్ అయితే ఇక్కడ ఎక్కువ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. TRS. ఎందుకంటే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే కాబట్టి మాగంటి గోపీనాథ్ అని 3 సార్లు గెలిచి 3 సార్లు గెలిచిన మంచివాడండి ఆయన. సో బీఆర్ఎస్ లో ఎవరికి ఇచ్చినా గెలుస్తారా? ఏం చెప్పలేము, మరి అధికార పార్టీ కాంగ్రెస్ కదా ఉంది, మరి వాళ్ళకి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఎవరికి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది? వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇస్తే గెలుతారేమో. వాళ్ళ భార్య కన్నా ఎవరికైనా గెలిచే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి ఇస్తే కష్టం. ఏమో చెప్పలేము మరి. కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా వేరే వాళ్ళకి ఇస్తే? ఏ రోజుకి ఇస్తే వాళ్ళకి వెళ్ళొచ్చండి, ఎందుకంటే అధికార పార్టీ కదా. అధికార పార్టీ. కాంగ్రెస్ ఎవరు బలమైన నాయకులు అంటే ఎవరంతా? ఏం మాకేం తెలుస్తుంది అంత. బీఆర్ఎస్ అయితే గోపీనాథ్ ఎవరు ఇచ్చినా గెలుతారు, గెలిచే అవకాశం. లేకపోతే కాంగ్రెస్ రూలింగ్ పార్టీ. అంతే. नमस्ते। జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మాగంటి గారు చనిపోయిన తర్వాత मैं हिंदी में बोलूँगा। హిందీ మే బోల్. यहाँ पे ऑलरेडी महाघंटी गोपीनाथ एमएलए रह चुके और कांग्रेस तो अब जो है सो स्टेट गवर्नमेंट पे सीएम है। इश्यूज क्या है, कांग्रेस आओ या बीआरएस आओ फिर या एमआईएम आओ, कोई भी आओ, जितने महाघंटी गोपीनाथ के पास आवाम के लिए जो भी मसाइल थे, राशन कार्ड्स के इश्यूज है, डबल बेडरूम के घर है, या रोड वाइंडिंग्स के जो है, इलेक्ट्रिकल्स के जो है, जितने भी ये जो वर्क रुके हुए हैं, चाहे पार्टी कोई भी आओ, इसको मुकम्मल तरीके से अंजाम दे। अहम इशू ये है। अभी इस वक्त यहाँ पे कई काम रुके हुए हैं, इलेक्शंस चलने की तैयारियां चल रही, लेकिन रुके हुए हैं, चाहे कोई भी आओ। लेकिन बीआरएस आने की वजह से क्या है बोले तो पहले से इनके पास ये रोलिंग थी कि ये कर सकते हो लोग। फिर ये नई पार्टी आई तो इसको कितना टाइम लगता, कितना वक्त लगता, फिर कौन से मुद्दे पे ये काम करते, ये इसके बारे में जो आए वो बोलेंगे और सोचेंगे। बीआरएस को डाला तो अच्छा रहता, बोलते अच्छा रहता क्योंकि ऑलरेडी वो रह चुके यहाँ पे थे। कैंडिडेट कौन है तो अच्छा रहता बीआरएस को? बीआरएस में अभी कैंडिडेट से कोई मतलब नहीं है। गोपीनाथ एक महाघंटी गोपीनाथ जो थे, बीआरएस ऑलरेडी है यहाँ पे। उनकी तरफ से चेहरा कोई भी रहो तो काम होना है। बोलने का मतलब क्या है, अब अगर बीआरएस से हटके मागंटी वाइफ को दिए तो कैसा रहता? अभी तो उन्होंने कभी दिखे ना ऐसा प्रचारम में कहीं भी कहीं ऐसा काम करते हुए या कुछ होते हुए। गोपीनाथ को क्यों हम देखे? तो कैसा रहता? अच्छा रहता, काम करे तो अच्छा है, पहचान भी है, ऑलरेडी उनका वाइफ है, एमएलए का वाइफ बोले वैसा भी एक पहचान भी है। तो इस ये मुद्दे पे क्या है, उन्होंने आके काम करना बेहतर है सामने है तो, क्योंकि दूसरे आने के बाद फिर रोलिंग होने में टाइम लगता ना कौन सी भी। अभी देखो राशन कार्ड्स के कई इश्यूज चल रहे हैं, अभी बच्चों के नामा नए आते बोले आए नहीं रुके, अभी नए राशन कार्ड देते बोले कहीं पे आ रहे कहीं पे नहीं आ रहे। अभी हाइड्रा का भी चल रहा, कहीं पे घरा टूट रहे, इधर सुन्नम चेरू के पास, ऐसा कोई ना कोई मसाइल में है भाई। जो भी आए लेकिन आके इसको रिकवर करे, हैंडल करे, वो बेहतर है। మాగంటి గోపీనాథ్ అనే గతంలో ఎమ్మెల్యేగా ఉండే మనోడి వరకు ఎమ్మెల్యేగా ఉండి 3 సార్లు ఏమో చేసి ఆయన మన చనిపోయాడు. సో బై ఎలక్షన్స్ వస్తుంది, వాతావరణం ఎట్లుంది జూబ్లీహిల్స్ లో? బై ఎలక్షన్ వాతావరణం ఏమైనా కనబడుతుందా? వాళ్ళ ఇంటి వరకు ఎవరికి ఇచ్చినా వచ్చే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అంటే జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు ఎవరికి ఇచ్చినా ఓకే గెలుస్తారు, బీఆర్ఎస్ గెలుస్తారు, లేకపోతే కష్టం అంటారు. కష్టం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ ఇప్పుడు అనివార్యమైనవి కదా, ఎట్లుంది పరిస్థితి జూబ్లీహిల్స్? ఇప్పుడైతే పార్టీని బట్టి దమనం చూస్తారు, క్యాండిడేట్ బట్టి, పార్టీని కాకుండా క్యాండిడేట్ బట్టి ఓకే. మాగంటి గోపీనాథ్ ఎట్లుండే, ఆయన ఎమ్మెల్యే కూడా ఎట్లుండే? మంచిగా ఉంటుంది. ఆయన ఇప్పించిండా బీసీ వాళ్ళు? కేసీఆర్ గవర్నమెంట్ ఉండదా పబ్లిక్ లో మంచి పేరు ఉంది ఆయనకి జూబ్లీహిల్స్ పట్టుకునే వాళ్ళు 3 సార్లు కంటిన్యూ గెలిచింది. అంతేనా? సో ఆయన తర్వాత అంటే ఇప్పుడు లేదు, కానీ ఇప్పుడు పీజీఆర్ తర్వాత ఆయనకే ఉందా మంచి పేరు? అలా భార్య నిలబడితే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటవా? అది కష్టమే, చెప్పలేము. సానుభూతి పట్ల పడుతుండొచ్చు కానీ గెలిచేంతగా పార్టీ కాంగ్రెస్ ఉంది కాబట్టి అట్లా కష్టం అంటారా? రూలింగ్ పార్టీ ఉన్నది, ఇప్పుడు అదే చెప్తున్నా. అదైనా కాంగ్రెస్ లో చాలా మంది వస్తున్నారు, చాలా మంది ఎమ్మెల్యేలు నాకంటే నాకే వస్తుంది టికెట్ అని చాలా మంది కన్ఫర్మ్ చేసుకుంటున్నారట, నిజమేనా? ఉన్నారు కానీ అందులో ఇక అందులో అయినా మంచి క్యాండిడేట్ కానీ వచ్చిందంటే ఆయనకు పడుతుంది. కాంగ్రెస్ లో ఎవరున్నారు? కాంగ్రెస్ లో మంచి క్యాండిడేట్ అంటే ఒక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు అంటే ఇద్దరంటే ఎవరు చెప్తున్నారు? చెప్పలేం లేదు, వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఒక వ్యక్తి పేరు అయితే టాక్ వస్తుంది, చాలా వస్తుంది. ముస్లిం మైనారిటీ లే బీసీ, మన ఆయనకి ఇస్తే గెలుస్తారా? ఆయన టాక్ విన వస్తుంది కానీ గెలిచే అవకాశం ఎక్కువ. జూబ్లీహిల్స్ ఇప్పుడు బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును.
బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? మాగంటి గోపీనాథ్ ఆయన బీఆర్ఎస్ ఉండే, అవును. బీఆర్ఎస్ గెలుస్తుందా లేకపోతే కాంగ్రెస్ బీజేపీ గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఎన్ని అంటే ఇప్పుడు సానుభూతి ఓట్లతోటి ఈయనకే పడతాయి. మాగంటి గోపీనాథ్ ఈయనకు వాళ్ళ భార్య నుంచి వాళ్ళ భార్య నుంచి పెడతాయి. ఆయన గెలిచే అవకాశం ఉంది. ఆయన ఎట్లా మాగంటి గోపీనాథ్ పనితీరు బాగుండనా? బాగానే ఉంది, బాగానే ఉంది, మంచిగా చేసి మంచిగా చేస్తుంది, బాగా పర్వాలేకుండే, బాగుండే. ఓకే, అంటే ఎట్లా అందుబాటులో ఉంటుండేనా? అందుబాటులో ఉంటుండే, ఎప్పుడు ఏదైనా పని పడితే అందుబాటులోకి వస్తుండే. 3 సార్లు ఎమ్మెల్యే కదా ఆయన? 3 సార్లు ఎమ్మెల్యే. పీజీఆర్ తర్వాత ఆయనకే బాగుందా పేరు మాగంటి గోపీనాథ్కి? బాగుంది. ఆయన పీజీఆర్ తర్వాత ఆయనే ఇప్పుడు. సో అలాంటి ఆయన మధ్యలో చనిపోయింది. ఇప్పుడు అలా భార్యకి ఇస్తే బాగుంటుంది. అది అలా భార్య ఉందా? పబ్లిక్ గుర్తుపడతారు అలా భార్యని? ఇప్పుడు ఆయన పాంప్లే వీళ్ళు ఇది చేసుకుంటే ఆమె పాంలోకి వస్తుంది. పబ్లిసిటీ చేసుకోవాలంట అలా భార్య అంతా కూడా. పబ్లిసిటీ చేసుకుంటే ఎరుకైతుంది. ఓకే, సో పబ్లిక్ వేస్తారా మళ్ళీ కారు గుర్తుకు బీఆర్ఎస్ వేస్తారా? కంపల్సరీ వేస్తారు. ఒకవైపు కేసీఆర్ కేటీఆర్, ఇటు మాగంటి గోపీనాథ్ పనితీరు ఇవన్నీ కలిసి వస్తాయంట. కలిసి వస్తాయి వాళ్ళకు. మనకు వేరే వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ నుంచి ఇక కొద్దిగా ఇది కానీ ఈయన మాగంటి గోపీనాథ్కు ఇప్పుడు సానుభూతి ఓట్లు కూడా ఇదవుతాయి కదా, అట్లా అని చెప్పి. కాంగ్రెస్ దేని పరిస్థితి? కాంగ్రెస్ నుంచి ఎవరు నిల్చుంటే బాగుంటది? కాంగ్రెస్ నుంచి అంతా మనకు ఐడియా లేదు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఏమైనా ఉందా ఇక్కడ జూబ్లీస్ లో? రాదు కాంగ్రెస్ మాత్రం ఇక్కడ కష్టం. కాంగ్రెస్ కష్టం. రైట్, థాంక్యూ. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటారు? ఓటు ఎట్లా పబ్లిక్ టాక్? एक फेवरेट हमारी टीआरएस है। टीआरएस आ गई तो बीआरएस आ गई तो केसीआर केटीआर। इन लोग आ गए तो रोलिंग में थे 10 साल से। इन लोग आए तो काम कर सकते। नया आदमी आया तो उसको क्या है समझने में टाइम लगेगा, उसमें ही 2-3 साल चला जाएगा, क्योंकि काम पेंडिंग में हो जाते। तो अगर रोलिंग का आदमी आता है तो काम उनको मालूम है क्या काम है क्या नहीं है, सब पेंडिंग काम करा सकता है। बीआरएस मागंटी बीआरएस का वाइफ हाँ वाइफ भी आया तो काम करा सकते, क्योंकि उनके हस्बैंड थे तो उनको सब मालूम है ना वहाँ का। ये अपने इसमें कॉन्स्टिट्यूंसी में क्या क्या काम पेंडिंग है वो मालूम है सब उनको, वो करा सकते हैं। वाइफ भी आ गए तो वाइफ को मालूम है? हाँ मालूम है, हस्बैंड का ऑलरेडी हस्बैंड एमएलए थे ना, तो उनके वाइफ को सब मालूम है। तो वाइफ भी अगर आ गए तो पूरे जो भी काम है वो करा सकते, और उनके वाइफ को भी लोग पसंद करते। हाँ वाइफ को लोग पसंद करते, क्योंकि गोपीनाथ को पसंद करते तो उनके फैमिली को क्यों नहीं पसंद करेंगे? तो उनको भी पसंद करते हैं। वो भी अगर आ गए तो भी काम हो सकते। जितने काम बीआरएस गवर्नमेंट में हुए ना, अभी उतने काम नहीं हुए यहाँ पे, बहुत काम पेंडिंग है। इन्होंने जो बोले थे कांग्रेस ने कि हम ये करेंगे, ये आश्वासन दिए थे, वो कुछ काम हुए नहीं। तो ये अगर बीआरएस आती है तो काम हो सकता है, और आना भी चाहिए कंफर्म। నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాము. రాము. మీరు ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం? ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అయిందా? ఇక్కడే ఓటు ఇన్నే ఉందా? ఏడే ఉంది. బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, మాగంటి గారు చనిపోయింది కదా? రోజు చనిపోయిండు. కాకపోతే టీఆర్ఎస్ లో ఇంకా వాళ్ళ కష్టాలు ఏమైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, వాళ్ళే మాట్లాడుకోవాలి, అన్నీ అయిపోతాయి. అంటే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారని తెలియదు. బీఆర్ఎస్ లో మళ్ళీ ఎవరికి బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందా? కాంగ్రెస్ ఇక్కడ? టీఆర్ఎస్ గెలిచే అవకాశం. ఎట్లా గెలుస్తుంది టీఆర్ఎస్ అంటే? ఏం చెప్తారు? ఏం చెప్తారు ఎవరి వల్ల అంటే? వాళ్ళు ఆయన ఉండ కదా, కేసీఆర్ ఉండ కదా, వాళ్ళు కొడుకుండ కదా, వాళ్ళ వల్ల కాంగ్రెస్ అయితే చెప్పలేము. ఒకసారి వచ్చింది కదా రేవంత్ రెడ్డి లేరు, వేసిరు కానీ ఇప్పుడు లేదు, ఇక అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. గుడ్ నైట్ అయిపోయింది, అది అయిపోతుంది. ఏం పనులు చేస్తుండవు, ఏం పనులు చేస్తుండవు. ఆడవాళ్ళకి ఒక ఇచ్చేసాడు, ఫ్రీ బస్ ఇచ్చిండు, ఇంకేముంది. మగవాళ్ళకైతే ఏం లేదు. మరి ఆ డబ్బు అవి ఇస్తా ఇళ్ళ బిల్లు ఇస్తా ఏం లేదు. కాంగ్రెస్ క్లోజ్ అయిపోయింది. ముందుగా రేట్ పెంచేసాడు, ముందుగా రేట్ పెంచేసాడు.
మందు రేటు పెంచి. ముందు రేటు పెంచి కష్టమవుతుందన్నా? కష్టమవుతుంది. ఇప్పుడు ఏదో మేము కూలి నాడు సంపాదించుకుంటాము, ఏదో 10 రూపాయలు తక్కువ నేను పోతాం కదా, అవును. దానిపైన ఇంకా 20 రూపాయలు ఎక్స్ట్రా పెంచితే మేము ఎట్లా తినాలా, మేము అడిగి ఏం తాగాల మేము. మొత్తం 30 రూపాయలు అవుతుంది ఆ, ఎక్స్ట్రా. ఆ, కోట్ర మీద 20 పెంచింది కోటి రూపాయలు 20 రూపాయలు పెంచాడు. కష్టమవుతుంది. ఇప్పుడు పొగలంతా కష్టం చేసుకుంటాము, సాయంత్రం ఏదో కోట తీసుకుంటాము, తిందాము, తాగేసి పనుకుంటాము అనుకుంటాము, ఒళ్ళు పడుకోపాడు 30 అవుతుందన్న 20? 30 రూపాయలు ఎక్కువ అవుతుంది. 30 అవుతుంది. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ముందు తక్కువ ఉండింది, ఓకే. ముందు తక్కువ ఉండింది. కానీ ఒకసారి పెరిగినాక తగ్గారు కదా మందు. సైలెంట్ పెట్టాను. మందు రేటు పెరిగితే తగ్గారు కదా. తగ్గించాలి కదా. ఇప్పుడు మా పక్క మాది రాయలసీమ, ఏ జిల్లా రాయలసీమలో? కడప, కడప. వైఎస్ జగన్మోహన్. ఇక్కడ కడపలో ఎక్కడ? మదనపల్లి. మదనపల్లి ఉమ్. పులివెందుల పక్కన. పులిమందుల పక్కన. ఏమి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మా పక్క చంద్రబాబు నాయుడు తగ్గించాడు, రేట్లు తగ్గించి రేట్లు తగ్గించాడు. మందు కూడా బాగుందన్న ముందుగానే బాగుంది, టేస్ట్. టేస్ట్ కానీ బాగుంది, ముందుగానే బాగుంది. ఏడ మందమైన రేట్లు పెంచేస్తుంటే రేటు మందు ఎట్లుంది రేటు పెంచినాక ఇక్కడ? ఏడ ఇక్కడ తెలంగాణ. అదే రేట్లు పెంచేసినారు కదా, ఆయన పోతున్నారు, సాగుతున్నారు, వస్తున్నారు. మందమైన రేట్లు చంద్రబాబు తగ్గించిండు, రేవంత్ రెడ్డి పెంచిండు. రేవంత్ రెడ్డి పెంచాడు రేట్లు ఎక్కువ. మళ్ళీ రేట్లు పెంచినాక తాగడం తక్కువైంది మీది, తాగడం తక్కువ. ఏడ తక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా చక్కగా కావాలా. ఎందుకట్లా? ఆ. రేటు పెంచి తక్కువ తాగుతారా? తాగుతారు కదా తక్కువ అట్లా. ఇప్పుడు 90 వేసుకుంటాము, మళ్ళీ తాగుదామనిపిస్తుంది, ఓకే. మళ్ళీ తాగుదామనిపిస్తుంది, పోనీ 30 రూపాయలు extra అయినా సరే తాగుదాం. తాగుదామనిపిస్తుంది. ఇప్పుడు కోటర్ తాగితే 30, 2 తాగితే హాఫ్ తాగితే ఆ తాగితే కోటర్ వచ్చి 120 రూపాయలు, ఓసీ కోటరు. చీప్ కోటర్ వచ్చి 110 రూపాయలు. ఎంహెచ్ వచ్చి 200 కోటర్ పెంచేసాడు. బీరు 200, బీరు 200 అయిపోయింది. అన్ని రౌండ్ ఫిగర్ అయినాయి. అన్ని రౌండ్ ఫిగర్ అయినాయి. తాగాల మినిమం తాగాలంటే 200 పెట్టు. 200 పెట్టుకోము వాళ్ళు జేబుల్లో. ఇంకా ఫ్రెండ్స్ కోరికని తాగిస్తే ఎవరికైనా తాపిల్లు అనుకుంటే 1000 రూపాయలు ఖచ్చితంగా జైలు పెట్టుకోని వస్తుంది. సరే ఇప్పుడు ఏమంటారు అయితే? ఇప్పుడు బీఆర్ఎస్ కి ఇస్తాంటారు ఓటిగా. బీఆర్ఎస్ ఏదేమైనా బీఆర్ఎస్. ఏ ఎలక్షన్ ఎలక్షన్ వచ్చినాయి. రేవంత్ రెడ్డి పోవాలంటే రేవంత్ రెడ్డి రాదు, రావద్దు. రావు. మంచమైన రేట్లు పెంచేసినారన్న. ఎట్లా ఇప్పుడు దేని మీద? ముందుకు మంచమైన రేట్లు పెంచేసాడు, మంచమైన రేటు ఇప్పుడు ఏడు చూసినా. మందు మీద రేటు మా పక్క అయితే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు పొగలంతా కష్టం చేసుకుంటాము, ఆడవి 200 చేతులు పెట్టుకోకపోతే ఏమి వస్తుంది చేతులకి? ఏం రాదు. ఇప్పుడు రోజు తాగుతావా నన్ను? రోజు తాగుతా. అంటే 2 రోజులు బంద్ చేస్తే 400 మిగిలితే అట్లా ఏమైనా ఆలోచిస్తావా? లేదు, రోజు తాగుతా. ఖచ్చితంగా తాగాలి. ఖచ్చితంగా పడేస్తుంది ఒళ్ళు నొప్పులకు. నెలకు 6000 మందికే పెడతావు. డైలీ ఆఫ్ తాగుతా. ఆఫ్ 400 డైలీ, 6000 మందికే అవుతున్నాయి కదా. డైలీ ఆఫ్ తాగేస్తా. పని కాడికి మన ఓరికేస్తే ఓటు అయితే ఓరికేస్తే ఫైనల్ గా ఓటు అయితే నాకు తెలిసి కేసీఆర్ మేలు అనిపిస్తుంది. కేసీఆర్ కి వేస్తారు. నమస్తే. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎట్లున్నారు ప్రజలు? ఎవరి వైపు ఉన్నారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదా బీజేపీ? అది ప్రభుత్వ వైఖరి గురించి అయితే నాకు తెలియదు కానివ్వండి. ఇక్కడ జనం ఎలా నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా మొగ్గు చూపుతారన్నది తెలియదు, కానీ వర్క్స్ అయితే మాత్రం నత్తనడకం జరిగిందండి, సరిగ్గా జరుగుతలేదు. అంటే ఇక్కడనేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పైన కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్ట. అంతేనా? అది కూడా అవ్వచ్చు. ఎట్లుంది మళ్ళీ ఈసారి ఓట్లు? ప్రజలు ఓటర్లు మళ్ళా ఓటు చేంజ్ చేసే అవకాశం ఉంటుందా? అధికార పార్టీకి ఇస్తారా? అది అయితే నాకు తెలియదండి, ఎందుకంటే నేను నాది ఇక్కడ కాదు, నాది ఆంధ్ర. నా ఓటు హక్కు కూడా అక్కడే ఉంది. నేను వచ్చి 3 years అవుతుంది. ఏమనుకుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ షాప్కి వచ్చిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటుంటారు కదా, ఏ పార్టీకి ఇద్దామని అనుకుంటారు కదా? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినాక బీఆర్ఎస్కి ఇద్దామా, కాంగ్రెస్కి? నేను బయట చాలా మందిని అడిగితే నెక్స్ట్ బీజేపీని చూస్తే బాగుంటుందని అంటారండి. ఎందుకంటే బీఆర్ఎస్కి 2 years ఇచ్చారు అవకాశం, 2 times, 3 times. అంతకుముందు కాంగ్రెస్ ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు. నెక్స్ట్ బీజేపీ వస్తే, ఎందుకు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక టర్న్ బీజేపీ చూస్తే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. జనం అనుకుంటాం ఎక్కువ. అది జనం చేతిలో ఉంటుంది, మనం అనుకుంటే అయిపోదు, కానీ ఎలా ఉంటుంది? బీజేపీకి వస్తే బాగుంటుందండి. మాగంటి గోపీనాథ్కి సానుభూతి ఉందంటారు, ఆయన చనిపోయింది కాబట్టి. సానుభూతి ఫస్ట్ నుంచి సానుభూతి ఉంది. పర్సనల్ మంచి వ్యక్తి, అందుబాటులో ఉంటుండేనా? అందుబాటులో ఉంటుంది.
అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. కాకపోతే ఇప్పుడు దాన్ని బట్టి మనం చెప్పలేము. ఓకే, వాళ్ళ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు. ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే బీఆర్ఎస్ నుంచి ఏమో తెలియదు. కాంగ్రెస్ కి ఏమన్నా గెలిచే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ జూబ్లీహిల్స్ లో? దాన్ని కూడా మనం చెప్పలేము. చెప్పలేరా? చెప్పలేము. ఏంటంటే 99% నాట్ హోప్. కాంగ్రెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం బీఆర్ఎస్ ఓకే 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 గెలిచే అవకాశాలు ఉంటాయి. గెలిచే అవకాశం 99% గెలిచే అవకాశాలు ఉంటాయి. అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్యామిలీ. ఆ తర్వాత బీఆర్ఎస్ తరఫున ఎవరికైనా ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. ఈయనకు పీజీఆర్ కొడుకు బీఆర్ఎస్ లో కదా, ఆయనకి ఇస్తే ఎట్లుంటది? ఆయన గురించి నాకు తెలియదు. బోరబండ ఇక్కడేనా? బోడబండి బోరబండలో బై ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎట్లుంది పరిస్థితి? నాకు తెలియదు అంటే, నాకు ముసలా నాకు ఎమ్మెల్యే చనిపోయాను కదా, బై ఎలక్షన్స్ ఏ పార్టీ గెలిచే అవకాశం? ఏమో నాకు తెలియదు. నా కొడుకులకి వాళ్ళకి తెలుసు. ఓకే, ఓటు ఉందా మీకు? బోరబండలో ఓటు ఉందా? నాది ఉన్నారు. ఎక్కడ, ఏ ఊరు మీది? ఎవరు మాది మైబ్నగర్. అంతా మహబూబ్నగర్. సీఎం రేవంత్ రెడ్డి ఊరు అంతే. మైబ్నగర్. ఓకే, చాలా మంది మహబూబ్నగర్ వాళ్ళు ఇక్కడ బోరబండలు ఉంటారు కదా. వీళ్ళు కూడా మైబ్నగర్. ఇక నీడర్. సో ఇక్కడ మన ఎమ్మెల్యే చనిపోయాడు కదనే, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఏ పార్టీ, కాంగ్రెస్ బీఆర్ఎస్, ఏది గెలిచావు? ఏదంటే చెప్తాం. ఎవరు పైసలు ఇస్తే వాడు ఎవడు ఇవ్వడు పైసలు. అంతేనా? అంతే. మరి చెప్పు. మనం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గెలుస్తుందా, కేసీఆర్ బీఆర్ఎస్ గెలుస్తుందా? నేను ఎట్లయినా అనాలి నాయన. సల్మాన్ ఖాన్ పోనీ అదంతా ఇంకా నదీం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.